నమస్కారం. ఎస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుకినాటి ముఖ్యాంశాలు. ఈ నెల 15న తలసేమియా బాధితుల సహాయార్థం మ్యూజికల్ నైట్ నారా భువనేశ్వరి. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడల అవసరం. సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. డివిజన్ ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చేస్తాం. తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు. ఈ నెల 15న తలసేమియా బాధితులకు సహాయార్థం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మ్యూజికల్ నైట్ నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చెప్పారు. సమాజమే దేవాలయం అనే సిద్ధాంతంతో ఎన్టీఆర్ ట్రస్ట్ నడుస్తుందని తెలిపారు. ప్రతి టికెట్ పై వచ్చే రూపాయి తలసేమియా బాధితులకు అందిస్తామని చెప్పారు. బ్లడ్ డొనేట్ చేస్తే చాలా మంది జీవితాలు నిలబడతాయని చెప్పారు. తమన్ ఈ షో ఫ్రీగా చేస్తానని గొప్ప హృదయంతో చెప్పారని, ప్రతి ఒక్కరూ తెలుగు తల్లికి రుణం తీర్చుకోవాలని తెలిపారు. సమాజ సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ చేయాలని, మనం వెళ్లేటప్పుడు మన వెంట డబ్బు రాదని, ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తే అందరికీ గుర్తుంటుందని, ప్రతి ఒక్కరూ కొనే టికెట్ సమాజ సేవకు ఉపయోగపడుతుందని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచ్చేస్తున్నారని ఆమె తెలిపారు. మ్యూజికల్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ, తాను ఈ షో చేయటం ద్వారా చాలా సంతోషంగా ఉందని, ఈశ్వరి ఈ కార్యక్రమం చేయాలని అడిగారు అని తెలిపారు. తలసేమియా బాధితులకు సహాయం కోసమని కానీ తాను వెంటనే ఈ కార్యక్రమానికి వస్తానని చెప్పినట్లు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి ఇంత పెద్ద కార్యక్రమం తన చేతుల్లో పెట్టారని, ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రం కోసం పగలు రాత్రి పనిచేస్తున్నారని, టికెట్ పై పెట్టే ప్రతి రూపాయి తలసేమియా బాధితులకు వెళ్తుందని చెప్పారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేము ఈ థాలసీమియా సెంటర్స్ ఓపెన్ చేయాలనుకున్నాం. మా ఆలోచన అప్పుడు మీ అందరికి తెలుసు, ఈ సెంటర్స్ ఓపెన్ చేయాలంటే చాలా డబ్బు అనేది చాలా అవసరం. ఎట్లా అంత డబ్బు మనం సేకరించగలం, హౌ టు డూ ఫండ్ రేజింగ్ ప్రోగ్రామ్ అని మేము ఆలోచించేటప్పుడు మాకు ఎమ్మటే గుర్తుకొచ్చింది మ్యూజికల్ డైరెక్టర్ తమన్ గారు. మేము తమన్ గారు మా టీం వెళ్ళి ఆయన అప్రోచ్ అయినమ్మటే ఆయన ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. ఇట్ ఈస్ ఫర్ ద ట్రస్ట్, ఇది సమాజానికి ఉపయోగపడుతుంది అని ఆ ఆలోచనతో ఆయన ఎమ్మటే అన్నారు, ఏ డేట్ మీకు కావాలి ఆ డేట్లో నేను రెడీగా ఉంటాను, మిగతా ప్రోగ్రామ్స్ అన్నీ నేను అడ్జస్ట్ చేసుకుంటాను. అది అందరూ చేయలేంది. అంత గొప్ప మనసుతో ఆయన ఎమ్మటే మా మా ఐడియాస్ని ఆయన ఒప్పుకుని, ఐ విల్ టేక్ పార్ట్ ఇన్ దిస్ మ్యూజికల్ నైట్, దిస్ ఫండ్ రేజింగ్ ప్రోగ్రామ్ అని ఆయన ఎమ్మటే ఒప్పుకున్నారు. ఇంటర్నల్గా చాలా వర్క్ చేస్తున్నారు టు మూవ్ దిస్ ట్రస్ట్ ఇన్ అ వెరీ బిగ్ వే. ఈ బ్లడ్ డొనేషన్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో ఇట్స్ గ్రేట్ థాట్. ఆ థాట్ నన్ను చాలా మూవ్ చేసేసింది. ఒక లర్నింగ్స్ ఉంటాయి. సో వెంటనే వీ యాక్సెప్టెడ్ దిస్ షో డూయింగ్. దీన్ని ఎంత క్విక్గా దీన్ని ముందుకు తీసుకెళ్ళి, దీన్ని ఎంత గ్రేట్గా ఈ తలసేమియా అనేది ఈ రోగాన్ని మన రాష్ట్రం నుంచి ఎలా దీన్ని వీ హ్యావ్ టు కంప్లీట్లీ ఎవారికేట్, దీన్ని ఎంత త్వరగా మనం క్యూర్ చేయగలం అనేది. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ బ్యూటిఫుల్ థాట్. అండ్ ఇది మ్యామ్ మాకు ఈ ప్రపోజల్ చెప్పడం అండ్ మా టీం వెంటనే యాక్సెప్ట్ చేసి వెంటనే దీన్ని టేక్ ఓవర్ చేయడం. సో ఇట్స్ ఆల్ దట్ God's thing. I'm so happy and so proud and so honored to be recognized from such a great family for this show. And then na paina oka namakam pettukoni ma'am came forward to na pair proposal lo petti doing this show anedi. So we took this very personal and it's my show, it's my family show and I want to do it in a very big way, very very big way for our people. And ఈ షోని మీరు సూపర్ సక్సెస్ఫుల్ చేసే బాధ్యత మన అందరికీ ఉంది. సో ఇట్స్ నాట్ దట్, నేను చెప్పాను కదా, ఇట్స్ నాట్ దట్ టేకింగ్ అవే ఇది కాదు, బట్ సంథింగ్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ. సో మీరు ఖర్చు పెట్టే ఒక్కొక్క డబ్బు ఈ టికెట్లో దిస్ విల్ గో టు ది పీపుల్ హూ ఆర్ సఫరింగ్ అండ్ హూ ఫ్యూచర్లో ఎవరు సఫర్ అవ్వకుండా ఉండడానికి కూడా ఈ మీరు ఇన్వెస్ట్ చేసే ఒక్కొక్క రూపాయి ఆ షోలో మీరు పెట్టే ఒక్కొక్క రూపాయి ఇట్ విల్ గో బ్యాక్ టు ద సొసైటీ అగైన్.
గత 18 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో శ్రీరామ్ స్కూల్ యాజమాన్యం సింగ్ నగర్ పరిసర ప్రాంత ప్రజలకు మంచి విద్యను అందిస్తూ పేరు సంపాదించుకుందని సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండామ మహేశ్వరరావు తెలిపారు. పిల్లలకు చదువుతో పాటు క్రీడలు కూడా నేర్పిస్తూ ఇదే తరహాలో మిగిలినటువంటి పాఠశాలలో కూడా ఇటువంటి స్పోర్ట్స్ మీట్ ను ఏర్పాటు చేసి పిల్లలకు మంచి అవగాహన తీసుకొచ్చి వారి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో స్కూల్ యాజమాన్యం విశేష కృషి చేస్తుందన్నారు. సింగ్ నగర్ మాకినేని బసవపుణ్య స్టేడియంలో శ్రీరామ్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో స్పోర్ట్స్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కాలంలో పిల్లలకు ఒక చదివే కాకుండా క్రీడల్లో కూడా నైపుణ్యం చాలా అవసరమని, ప్రతిరోజు పిల్లలకు సాయంత్రం 1 గంట సేపు క్రీడలు నేర్పించడం ద్వారా పిల్లలకు వ్యాయామంగా ఉంటుందని, అలాగే రేపు భవిష్యత్తులో కూడా మంచి స్థానాలకు వెళ్లేందుకు అవకాశం ఉంటుందని తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. క్రీడలకు ఎడ్యుకేషన్ రుణాలు అందించడం, జాబ్ రిజర్వేషన్ ఉంటుందన్నారు. భవిష్యత్తులో అమరావతిలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంను ఏర్పాటు చేసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఏషియాలోనే నెంబర్ 1 గా తీర్చిదిద్దుతామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ గచ్చిబౌలిలో ఏషియన్ లెవెల్ కార్యక్రమం నిర్వహించడమే కాకుండా ఒక స్పోర్ట్స్ విలేజ్ గా గచ్చిబౌలి స్టేడియంను అద్భుతంగా నిర్మించారని, ఎంతో మంది క్రీడాకారులు అక్కడి నుండి విజేతలుగా నిలిచారని తెలిపారు. నూతన నవ్యాంధ్రప్రదేశ్ లో కూడా ఇటువంటి మంచి పనులు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు బోని సురేష్ కుమార్, బోని మాధురి, మాజీ కార్పొరేటర్ పిరియా జగదాంబ, దాసరి ఉదయశ్రీ, కంచి ధనశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సింగ్ నగర్లోని మాకినేని బసవపుణ్య స్టేడియం ఎదురుగుండా ఉన్నటువంటి శ్రీరామ్ స్కూల్ యాజమాన్యం ఒక చక్కటి కార్యక్రమాన్ని మాకినేని బసవపుణ్య స్టేడియంలో పెట్టడం జరిగింది. గత 18 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో పిల్లలకి మంచి హై స్టాండర్డ్స్తో విద్యాబుద్ధులు నేర్పుతున్నటువంటి స్కూల్ యాజమాన్యం మరి పిల్లలకి చదువుతో పాటు శారీరక వ్యాయామం ఉండాలి. శారీరక వ్యాయామం ఉండాలంటే ఒక పీఈటీ టీచర్ని పెట్టి స్పోర్ట్స్లో అన్నింటిలో కూడా వాళ్ళకి అవగాహన, అట్లాగే వాళ్ళకి కోచింగ్ ఇప్పించడం ఒక మంచి సాంప్రదాయం. మిగిలినటువంటి స్కూల్స్ కూడా ఈ పద్ధతి అవలంబించాల్సినటువంటి అవసరం ఉంది. పిల్లలకి గదుల్లో పెట్టి చదువు చెప్పి ఉదయం నుంచి సాయంత్రం వరకు చెప్పేటప్పుడు సాయంత్రం 1 గంట ముందు ఇలాంటి గ్రౌండ్స్లో వాళ్ళకి నచ్చినటువంటి క్రీడల్లో వాళ్ళకి కోచింగ్ ఇస్తే బ్రహ్మాండంగా మరి చిన్నప్పటి నుంచి వాళ్ళు ప్రాక్టీస్ ఉంటుంది. వాళ్ళు రేపు భవిష్యత్తులో మంచి క్రీడాకారులు అవుతారు. ఇవాళ ప్రభుత్వం కూడా క్రీడలకి అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. క్రీడాకారులకి ఎడ్యుకేషన్ రిజర్వేషన్ పెంచాం, జాబ్ రిజర్వేషన్ పెంచాం, అలాగే వాళ్ళకి ప్రోత్సాహాలు ఇస్తున్నాం. భవిష్యత్తులో అమరావతిలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంని మరి అద్భుతంగా కట్టబోతూ ఉన్నాం. అలాగే నేషనల్ లెవెలు, ఇంటర్నేషనల్ లెవెలు, ఏషియన్ లెవెలు స్పోర్ట్స్ మీట్ ఈవెంట్స్ను కూడా రాబోయే రోజుల్లో జరగబోతూ ఉన్నాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా హైదరాబాద్లో ఉన్నప్పుడు గచ్చిబౌలిలో ఏషియన్ ఎయిర్ ప్రోగ్రామ్స్ని నిర్వహించడమే కాకుండా ఒక స్పోర్ట్స్ విలేజ్ని గచ్చిబౌలి స్టేడియంని కట్టి అద్భుతంగా తీర్చిదిద్దడం వల్ల ఎంతోమంది క్రీడాకారులు అక్కడ తయారయ్యారు. అలాగే ఈ నూతన నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆ విధంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటా ఉన్నాం. ఏది ఏమైనా శ్రీరామ్ స్కూల్ యాజమాన్యాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తాం. రకమైన ఈ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం పిల్లల్లో దృఢంగా, మానసికంగా, ఆరోగ్యంగా దృఢంగా అవ్వాలని ముఖ్య కారణం అండి. ఇలాగే కాకుండా మన స్కూల్లో శ్రీరామ్ స్కూల్లో ఎప్పుడు కూడా ఆటపాటలకి ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇస్తాము. చదువుతో పాటు అన్నింటిలోనూ, అన్ని రంగాల్లోనూ పిల్లలు భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలని మేము కోరుకుంటామండి. దీనికి ప్రిన్సిపల్ గారు బాగా ఎక్కువగా కృషి చేస్తారు. అలాగే టీచర్స్ అందరూ కూడా సహకరిస్తారండి. ముఖ్యంగా తల్లిదండ్రులందరికీ చాలా కృతజ్ఞతలండి. పిల్లల్ని ఏ రకంగానూ ఎలా మేము తయారు చేసినా కూడా వాళ్ళు పూర్తిగా సహకరిస్తారండి. పిల్లలు కూడా చాలా చురుకుగా అన్ని రంగాల్లోని పాల్గొంటారండి, ముందుంటారు శ్రీరామ్ స్కూల్లో. ముఖ్య అతిథిగా ఇచ్చేసిన బోండా ఉమామహేశ్వరరావు గారు ఎమ్మెల్యే గారికి చాలా కృతజ్ఞతలండి. చాలా చక్కగా మంచి విషయాల్ని మాకు చెప్పారు. ఇంకా చాలా రకాలుగా సహకరిస్తామని, అన్ని పాఠశాలలకి సహకరిస్తామని చెప్పినందుకు ధన్యవాదాలండి. మా ఈ శ్రీరామ్ స్కూల్లో స్పోర్ట్స్ మీట్ నిర్వహించడం జరుగుతుంది ఘనంగా.
అదేవిధంగా ఈ సంవత్సరం కూడా స్పోర్ట్స్ మీట్ నిర్వహణకు మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ బోండవ మహేశ్వర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. లైట్నింగ్ ద ల్యాంప్ చేసి ఫ్లాగ్ హాయిస్ట్ చేసి పిల్లల యొక్క మార్చ్ ఫాస్ట్ యొక్క వందనాన్ని స్వీకరించారు. సో మార్చ్ ఫాస్ట్ వందనాన్ని స్వీకరించిన తర్వాత సారు యొక్క అద్భుతమైన సూచనలు సలహాలు ఇచ్చారు. అదేంటంటే పిల్లలకి ఇంకా ఎక్కువగా ఈ యొక్క మానసికంగా చదువుతో పాటు క్రీడల్లో కూడా ఉన్నతులుగా తయారు చేయమని ప్రోత్సహించారు. దానికి ఒకళ్ళ ఇద్దరు పీఈటీలను పెట్టుకొని ఆ పీఈటీలు అలాగే మనకి పీఈటీల నిర్వహణ ఉంది. ఆ పీఈటీ నిర్వహణ ఇంకా సిస్టమేటిక్గా నిర్వహించాలి. రేపు అమరావతిలో వచ్చే సంవత్సరాల్లో జరిగే ఈ యొక్క ఏషియన్ గేమ్స్, నేషనల్ లెవెల్ గేమ్స్ కూడా మన నియోజకవర్గం నుంచి ఈ శ్రీరామ్ స్కూల్ నుంచి కూడా పిల్లలు వెళ్ళే విధంగా ప్రోత్సహించమని కోరారు. నిజంగా సారు వచ్చి ఇంత బాగా మాట్లాడడం, పిల్లలందరినీ పేరెంట్స్ అందరినీ ఉత్సాహపరచడం, ప్రోత్సహించడం నిజంగా చాలా అభినందించదగ్గ విషయం. చాలా థ్యాంక్ యూ సార్. అలాగే మాకు దీనికి నిర్వహించడానికి ఇంత బాగా తోడ్పడినటువంటి మా యొక్క పేరెంట్స్, మా యొక్క విద్యార్థులు, ముఖ్యంగా మా అధ్యాపక బృందానికి పీఈటీలు కానీ స్పోర్ట్స్ టీం కానీ టీచర్లు అందరూ బాగా కష్టపడి ఒక ఒలింపిక్స్ స్థాయిలో నిర్వహణ ఇది ఉంటుంది. అంతటి నిర్వహణని చాలా సునాయాసంగా చేస్తున్నారు. వాళ్ళకున్న అనుభవంతో వాటితో అందరికీ కూడా మా మేడం గారి తరపున, మా మేడం గారి తరపున, మా తరపున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియదు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఆవరణలో ఉన్న వాటర్ ట్యాంకులకు మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేయనున్నట్లు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. ఈ ట్యాంకుల మరమ్మతులు పూర్తి అయ్యేంత వరకు నీటి సమస్య రాకుండా ట్యాంకుల ద్వారా నీటిని అందించనున్నట్లు తెలిపారు. బందర్ రోడ్లోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఆవరణలో ఉన్న వాటర్ ట్యాంకులను తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గురువారం ఉదయం స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ సుమారు 48 సంవత్సరాల క్రితం నిర్మాణం చేసిన వాటర్ ట్యాంకు లీక్లను సరిచేయడానికి అధికారులు మరమ్మతులు చేపట్టారన్నారు. ఈ ట్యాంకు మరమ్మతులు చేయడం వల్ల తూర్పు నియోజకవర్గ పరిధిలోని 7, 8, 19 సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 24వ డివిజన్కు నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందన్నారు. ట్యాంక్ మరమ్మతుల వల్ల నీటి సరఫరాలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరినట్లు చెప్పారు. 48 సంవత్సరాల క్రితం నిర్మాణం చేసిన వాటర్ ట్యాంకు లీకులు రావటం సాధారణమైన విషయమని, ఆ లీకులను అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రిపేర్ చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారని తెలిపారు. సాధ్యమైనంత త్వరగా మరమ్మతులు పూర్తి చేసి ఎప్పటిలాగానే నీటిని సరఫరా చేస్తారని చెప్పారు. అప్పటి వరకు ప్రతిరోజు సాయంత్రం 1 గంట సమయం నీటిని అందిస్తారని తెలిపారు. నీటి సరఫరాలో కలిగే అంతరాయం గురించి స్థానిక కార్పొరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి వివరించడంతో పాటుగా పత్రికల్లో, ఇతర మార్గాల్లో ప్రజలకు తెలియజేస్తున్నారని చెప్పారు. మరమ్మతులు పూర్తయ్యేంత వరకు బోర్ వాటర్ను ఉపయోగించుకోవాలని కోరారు. వీలైనంత త్వరగా ట్యాంక్ మరమ్మతులు నదకర్ల పూర్తి అవుతాయని, అప్పటి వరకు నీటిని ఇబ్బంది లేకుండా ట్యాంకుల ద్వారా డివిజన్లో నీటి సరఫరా జరుగుతుందని చెప్పారు. మరమ్మతులు పూర్తయిన వెంటనే తాగునీటిని ఎప్పట్లాగానే సరఫరా చేస్తామని ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాల్సిందిగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కోరారు. కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి మాట్లాడుతూ నియోజకవర్గంలోని వివిధ డివిజన్ల పరిధిలోని ప్రజలు తాగునీటి సమస్యను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దృష్టికి తీసుకొచ్చారని, ఆయన వెంటనే స్పందించి వాటర్ ట్యాంకులను పరిశీలించారని చెప్పారు. ట్యాంకులు మరమ్మతుకు గురి కావటం వల్ల పలు డివిజన్లకు రోజులో 1 పూట మాత్రమే నీటి సరఫరా చేయడం సాధ్యమవుతుందన్నారు. అందువల్ల నగర ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. సాధ్యమైనంత త్వరగా వాటర్ ట్యాంకుల రిపేర్లు పూర్తి చేసి గతంలో మాదిరిగానే నీటి సరఫరా చేస్తామన్నారు. పార్టీ డివిజన్ అధ్యక్షులు బాగం సాయి ప్రసాద్, పడాల గంగాధర్, పటమట సతీష్ చంద్ర, పార్టీ నాయకులు మల్లెల రామకృష్ణ, పడాల వాసు, వాసిరెడ్డి లక్ష్మణరావు, యేసురత్నం, గద్దె రమేష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. సుమారు 48 సంవత్సరాల పైన కట్టబడిన ఓవర్ ట్యాంక్ ఇది. దాంట్లో లీకులు అవటం వల్ల ఆ లీకులను అరెస్ట్ చేయడానికి వాళ్ళు సుమారు 1 నెల సమయం కావాలని చెప్పి అధికారులు చెబుతూ ఉన్నారు. దీనివల్ల ఇప్పుడు 7వ డివిజన్ కానివ్వండి, లేకపోతే 8వ డివిజన్, 19వ డివిజన్, అదే సెంట్రల్ నియోజకవర్గంలో 24 సర్కిల్ 2లో 24వ డివిజన్, ఈ 4 డివిజన్లు నీటి కోసం ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిన సందర్భంలో 10 సంవత్సరాల నాడు కట్టిన ఆ ఓవర్ ట్యాంకు ద్వారా వాళ్ళకి నీళ్లు వెళ్ళే మనుషులకి, వీళ్ళకి నీళ్లు వెళ్ళేదానికి కూడా 2 పూటలు అడ్జస్ట్మెంట్ చేసి పబ్లిక్ కి వీలైనంత సౌకర్యంగా నీళ్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇప్పుడు జనరల్ గా 45 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు లైఫ్ ఉండే ఓవర్ హెడ్ ట్యాంకులకి లీకేజ్ రావటం సర్వసామాన్యమైన, దాని లేటెస్ట్ యంత్రాలతో ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది రాకుండా మరలా కొత్త ట్యాంక్ ఏ విధంగా పనిచేస్తూ ఆ విధంగా పనిచేసేదానికి వీలుగా లేటెస్ట్ యంత్రాలు తీసుకొచ్చి, కెమికల్స్ తీసుకొచ్చి దాని ద్వారా పూడ్చడానికి మొదలు పెట్టారు. ఇంకా వీలైన తొందరగానే దాన్ని ప్రజలకు అందుబాటు, 1 నెల సమయం అడుగుతా ఉన్నారు, కానీ వీలైన తొందరగానే ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి
ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజున లీకేజ్ ఉండా కూడా ఇవాళ ఉదయం కూడా నీళ్లు ఇవ్వడం జరిగింది. ఒక్కసారి వర్క్ స్పీడ్ అయినప్పుడు మాత్రం నా లెక్కలో అయితే 10-15 రోజులు ఇబ్బంది రావచ్చేమో అనుకుంటా ఉన్నాను. ఏదైనా పబ్లిక్ కూడా దీన్ని అర్థం చేసుకుని అవగాహన పరుచుకుని కోఆపరేట్ చేయమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ప్రత్యేకంగా ఈ 3 డివిజన్లో కూడా ఈవినింగ్ మాత్రం కంపల్సరీగా 1 గంట నీళ్లు ఇవ్వడం జరుగుద్ది. మార్నింగ్ 1 గంట ఇటు సెంట్రల్ నియోజకవర్గంలో ఇవ్వడం జరుగుద్ది. ఈ రెండిట్లో కూడా అందరినీ కన్విన్స్ చేసే విధంగా మరి 2 రోజుల నుంచి ఈ వార్తా పత్రికల్లోనూ వాటిలోనూ అందరికి తెలిసే విధంగా ప్రచారం చేస్తా ఉన్నారు. చంద్రబాబుని నిద్రలేపితే చంద్రముఖిని నిద్రలేపినట్టేనని జగన్ కు ప్రజలు తిరస్కరించి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని తెలుగుదేశం పార్టీ నాయకులు బుద్ధా వెంకన్న చెప్పారు. జగన్ కు దమ్ముంటే అసెంబ్లీకి వెళ్లి మాట్లాడాలన్నారు. అచ్చం నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో టీడీపీ నేత బుద్ధా వెంకన్న మాట్లాడుతూ జగన్ పాలనలో అసెంబ్లీలో మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో మహిళలను గౌరవిస్తారని మీలా కించపరిచేలా వ్యాఖ్యలు చేయరని తెలిపారు. జగన్ కు ఓటు వేస్తే పశుపతికి ఓటు వేసినట్లేనని భావించారని చెప్పారు. కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకుని సంతృప్తిగా ఉన్నారని 8 నెలల తర్వాత జగన్ నిద్రలేచి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. ప్రజలు జగన్ పాలన చూసి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని చెప్పారు. 2019లో జగన్మోహన్ రెడ్డికి ఓటేసిన ప్రతి ఒక్కరూ కూడా 2024లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే పశుపతికి ఓటేసినట్టే అని. పశుపతి అంటే ఎవరే అంటే అరుంధతి సినిమాలో విలన్. పశుపతికి ఓటేసినట్టేని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే చంద్రబాబు నాయుడు వల్ల ఇద్దని చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారు. జగన్మోహన్ రెడ్డి 8 నెలలకి నిద్రలేసి నిన్న ఇవాళ ప్రెస్ మీట్లు పెట్టాడు. 8 నెలల కాలంలో నిన్నంటాడు కాలర్ ఎగరేసే పాలన మాది, కాలర్ పట్టుకునే పాలన వాళ్ళది అని ఒక పదం వాడాడు. కరెక్టే. కాలర్ ఎగరేసి రౌడీజం చేసేవాడు కాలర్ ఎగరేసుకొని తిరుగుతాడు. ఆ రౌడీజం చేసి కాలర్ ఎగరేసుకొని తిరిగేవాడిని మేము కాలర్ పట్టుకుంటాం. మామూలు సామాన్యుల్ని పట్టుకోం. మేము రౌడీజంగా కాలర్ ఎగరేసి తిరిగేవాడిని కాలర్ పట్టుకుంటాం. ఇంకో మాట అంటాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ సంపద సృష్టించడం ఎలాగా అని ఒకసారి నా చెవిలో చెప్పమన్నా నేను చంద్రబాబు గారిని. అంటే ఎందుకే సంపద అసలు నిన్ను నమ్మి ఎవరన్నా పరిశ్రమలు వచ్చినాయి ఈ రాష్ట్రానికి? నిన్ను నమ్మి పెట్టుబడిదారులు ఎవరన్నా వచ్చారు ఎక్కడికి? నిన్ను నమ్మి ప్రజలు హాయిగా నిద్రపోయారా 2019 నుంచి 2024 వరకు? ఏ ముఖం పెట్టుకొని ఈ రోజు మాట్లాడుతున్నావు? నువ్వు సూపర్ 6 పథకాల గురించి మాట్లాడుతున్నావు. సూపర్ 6 అమలు చేయలేదని. సూపర్ 6 పథకాలు అమలు చేస్తాం. అమలు చేయడానికేగా ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, మరో పక్క లోకేష్ బాబు గారు, మరో పక్క పవన్ కళ్యాణ్ గారు దేశాలు పట్టుకొని తిరుగుతుంది. అక్కడి నుంచి పెట్టుబడులు తేవడానికేగా. పెట్టుబడులు తెచ్చి సంపద సృష్టించి ఆ సంపద పేద ప్రజలకు ఇచ్చి ఏదైతే సూపర్ 6 పథకాలు ఇచ్చామో ఆ పథకాలు మొత్తం కూడా అమలు చేస్తాం. నగరంలో పార్కులను అభివృద్ధి చేయాలని, ఏ పార్కులో ఎటువంటి మరమ్మత్తు ఉండకూడదని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా 25వ డివిజన్లో పారిశుద్ధ నిర్వహణ, 32వ డివిజన్లో అల్లూరు సీతారామరాజు పార్క్, 33వ డివిజన్ సత్యనారాయణపురంలో ఆంధ్రరత్న పార్క్ పర్యవేక్షించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఉన్న అన్ని పార్కులను మరమ్మతులు చేసి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని, పార్కునకు వచ్చే సందర్శకులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని అన్నారు. అల్లూరు సీతారామరాజు పార్క్ లో ప్రత్యేకంగా పార్కింగ్ ఏరియాను ఏర్పాటు చేయాలన్నారు. టికెట్ కౌంటర్, ఓపెన్ ఎయిర్ థియేటర్ వద్ద లైటింగ్ ను పెంచాలన్నారు. పార్క్ గోడలకు అందమైన పెయింటింగ్స్ వేయించి సందర్శకులను ఆకర్షించే విధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. తదుపరి 33వ డివిజన్ సత్యనారాయణపురంలోని ఆంధ్రరత్న పార్కును పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పార్కులో ఉన్న రిపేర్లను పూర్తి చేసి సందర్శకులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో అందించాలన్నారు. ముఖ్యంగా మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ జీవీజీ ఎస్వి ప్రసాద్, జోనల్ కమిషనర్ ప్రభుదాస్, సూపరింటెండింగ్ ఇంజనీరింగ్ పి సత్యకుమారి, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ రామ్మోహన్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి, ఇన్ఛార్జ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ ని ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ టిప్పర్స్ లారీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వి నరేంద్ర చెప్పారు. ప్రస్తుతం ప్రతి జిల్లాకి ఒక ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం ద్వారా లారీ ఓనర్ ఇబ్బందులకు గురవుతాడని తెలిపారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో టిప్పర్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నరేంద్ర మాట్లాడుతూ ప్రభుత్వం లారీ అసోసియేషన్ ని సంప్రదించి ఆటోమేటిక్ సిస్టమ్ స్టేషన్ పై నిర్ణయం తీసుకోవాలన్నారు. జిల్లాలో ఇసుక క్వారీల వద్ద ఒక్కొక్కరు ఒక్కో రేటు తీసుకుంటున్నారని,
ప్రతి జిల్లాల్లో ఇసుక క్వారీల్లో ప్రభుత్వం రెట్టిల్లా అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలిపారు. లోకల్ అనే వ్యత్యాసంతో ఇసుక క్వారీల్లో విధుల నిర్వహణ జరుగుతుందని, అన్ని మైనింగ్ క్వారీలు ప్రతి ట్రిప్ కు మైనింగ్ బిల్లును ఇచ్చే విధంగా ప్రభుత్వం దృష్టి సారించాలని తెలిపారు. క్లస్టర్లో ప్రతి ట్రిప్ కు ధర కనిపించేలాగా మైనింగ్ బిల్లులు ఇవ్వాలని ప్రభుత్వం గ్రీస్ ట్యాక్స్ విధానాన్ని కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 90 రోజుల్లో తగ్గిస్తామని చెప్పి హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఆ హామీలు నెరవేర్చలేదని, ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చి గ్రీస్ ట్యాక్స్ తగ్గించవలసిందిగా కోరారు. యజమాని మనుగడకు ఉనికిని కోల్పోకుండా ఉండేలా ప్రభుత్వం ఆదుకోవాలని, తగిన విధంగా చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీఓ అధికారులు, మైనింగ్ అధికారులు వేస్తున్న కట్టలేని పరిస్థితుల్లో యజమాని ఉన్నారని, ప్రభుత్వం సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ సమావేశంలో స్టేట్ జనరల్ సెక్రటరీ వడ్లమూడి వెంకటేశ్వర్లు, గౌరవ సలహాదారుడు గాంగవరపు మురళీమోహన్, ఉపాధ్యక్షులు శీలం వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ నింగినీటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. టిప్పర్ల యజమానులు పడుతున్న సమస్యలు కొన్ని రాష్ట్ర ప్రభుత్వం కొన్ని విధానాలను ఏర్పాటు చేసింది. వాటి విషయమై కొన్ని క్లారిఫికేషన్స్ కొన్ని వ్యతిరేకిస్తున్నాం. వాటి గురించి మాట్లాడటం కోసమని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మొట్టమొదటిది, రాష్ట్ర ప్రభుత్వం ఏటీఎస్ విధానాన్ని తీసుకొస్తుంది ప్రైవేటీకరణ చేస్తూ. ఏటీఎస్ అంటే ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్లు, స్టేషన్లు, ఫిట్నెస్కి సంబంధించి ప్రతి జిల్లాలో ఆర్టీఓ జోన్లు అనేవి 2 నుంచి 3, ఒక జిల్లా విస్తీర్ణాన్ని బట్టి కొన్ని చోట్ల 4 కూడా ఉన్నాయి. కానీ జిల్లా మొత్తానికి ఒకటే ఏటీఎస్ సెంటర్ని పెట్టి ఇబ్బందులకు గురి చేస్తానికి ప్రయత్నాలు మొదలైనవి ఆల్రెడీ ప్రైవేటీకరణ చేయడానికి. ఈ ఫిట్నెస్ అనేది ఎప్పుడు కూడా ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి, కానీ అది ఇప్పుడు ప్రైవేటీకరణ చేస్తుంది. ప్లస్ అది ఒకటి ఒక్కచోటే పెడతాం వల్ల జిల్లాలో మారుమూలలో ఉన్న లారీ యజమానులు కూడా ఆ సెంటర్కి రావాలంటే చాలా ఖర్చుతో కూడిన పని. ఆ విధానాన్ని ఒకటి వ్యతిరేకిస్తూ ప్రభుత్వం ఒక కమిటీని వేసి లారీ యజమానులు కూడా సంప్రదించి ఏటీఎస్ విధానం మీద ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం అండి. రెండోది, మైనింగ్కి సంబంధించి ఒక్కొక్క క్వారీల్లో ఒక రకమైన రేట్లు తీసుకుంటున్నారు. ఇసుక, మరి ముఖ్యంగా ఇసుక రాష్ట్రంలో ఉన్న ప్రతి చోట అన్ని జిల్లాల్లోనూ కూడా ఇసుక క్వారీలు నిర్వహిస్తున్న క్వారీ యజమానులు ఒక్కొక్క క్వారీలో ఒక్కొక్క విధానమైన రేటు ప్రభుత్వం ఒక ధర నిర్ణయిస్తే ఆ ధరలన్నిటి విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం నిర్ణయించిన ధరల్ని అమలయ్యేలాగా చూసి, ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రతి క్వారీలోనూ కూడా లోకల్, నాన్ లోకల్ అనే విధానాన్ని పెట్టి అక్కడున్న కొంతమందికే లోడ్లు దొరికేలాగా మిగిలిన ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ మొత్తాన్ని కూడా ఇబ్బందులు పెడుతున్నారు. ఆ విధానాన్ని లోకల్, నాన్ లోకల్ అనే విధానాన్ని రద్దు చేయాలి. ప్రతి ఒక్కరికి సీరియల్ విధానాన్ని పెట్టాలి. ఇంకా కుదిరితే చెక్ పోస్టులు అనేవి పెట్టి, మైనింగ్ చెక్ పోస్టులు, ఇసుక చెక్ పోస్టులు అనే క్వారీలు బయట పెట్టి బిల్లులు కూడా చెక్ చేసి పంపిస్తే ట్రాన్స్పోర్టర్గా గత కొన్ని సంవత్సరాలుగా జీవిస్తున్న వాళ్ళందరూ కూడా మనుగడ సాధించడానికి బాగుంటుంది. ఆ ఏటీఎస్ విధానాన్ని రద్దు చేయడం జరిగిందండి. ఏటీఎస్ విధానం అనేది స్టేట్ గవర్నమెంట్ సంబంధించింది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇస్తుంది. దానివల్ల ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే వాహనాల పట్టుతో పరిమాణాన్ని చెక్ చేయడానికి ప్రైవేటు వాళ్ళ చేతుల్లో ఏముంటుందో తెలియదు. స్టేట్లో జిల్లాకి ఒక సెంటర్ ఇస్తారు. అంటే మన స్టేట్లో ఎన్ని జిల్లాలు ఉంటే జిల్లా మొత్తం ఆ సెంటర్కి రావాలి. దానివల్ల రవాణా రంగంలో ఈ ఫిట్నెస్ చేయించుకోవడానికి వచ్చేటప్పుడు వచ్చే దారి ఖర్చులు కానీ, టోల్ గేట్లు కానీ, మరి అది ఎప్పుడు అవుతుందో ఏంటో, ఏ విధమైన మర్మం ఉందో ఒక్కసారి పునరాలోచించి ఈ ఏటీఎస్ విధానాన్ని రద్దు చేసి ఈ ఏటీఎస్ ఫండ్ ఏదైతే ఇస్తుందో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్ని మన ఆర్టీఓ డిపార్ట్మెంట్కి ఇస్తే ఆర్టీఓ డిపార్ట్మెంట్ కూడా అభివృద్ధి చెందుతుందనేది మా అభిప్రాయం అండి. దయచేసి గవర్నమెంట్ దీన్ని సహకరించగలదని కోరుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే సార్, గ్రీన్ ట్యాక్స్ 90 రోజుల్లో పరిష్కరిస్తాం సమస్యను అన్నారు. మన స్టేట్లో 7 సంవత్సరాలు దాటిన వాహనానికి 7 సంవత్సరాలు కంప్లీట్ అయితే గ్రీన్ ట్యాక్స్ ఉందండి. పక్క స్టేట్లో 7 సంవత్సరాలు కాదండి, 8 సంవత్సరాలు ఉన్నాయి. ఏదైనా గ్రీన్ ట్యాక్స్ విధానం మన స్టేట్లో ఉన్నంత అత్యధిక ధర ఏ స్టేట్లో లేని విధంగా ఉందండి. ఇది ఎలా ఉందంటే గత ప్రభుత్వం ఇలా చేసింది, మేము ఇలా చేస్తామని చెబుతున్నారు తప్పితే ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరి కాడికే ఉందండి. ఇసుక క్వారీలు ఉన్నాయండి, లోకల్, నాన్ లోకల్ అని చెప్పి విభజిస్తున్నారండి. ట్రాన్స్పోర్టర్కి మెయిన్ దెబ్బ అక్కడ పడిపోతుందండి. ఏం జరుగుతుందంటే లోకల్, నాన్ లోకల్ ఏంటి సార్, లారీ ఓనర్ అందరం ట్యాక్సీలు కడుతున్నాం, అందరం ఒకటే కదా. లోకల్ వాళ్ళకి ప్రయారిటీ లోడింగు, రేటు తక్కువ లోడింగు, దీనివల్ల వ్యవస్థ దెబ్బతింటుందండి. అందరినీ ఒకటే విధంగా చూడమని మేము కోరుకుంటున్నాం. అందరికీ ఒకటే రేటు ఉండాలి. ఈరోజు ప్రజెంట్ ఈ టైంలో నిన్న రాత్రి మన కృష్ణా జిల్లాలో పామరు పోలీస్ స్టేషన్లో డిఎస్పీ గారు పట్టుకున్నారండి 7 బోల్ట్ బిల్లులు లేవని.
బిల్లులు లేవని చెప్తున్నారు. ఏ క్వారీలో బిల్లులు ఇస్తుంది అని మేము అడిగామండి. బిల్లులు ఇచ్చే విధానం పెట్టనన్నాం. ఇష్టం ఉంటే లోడింగ్కి రమ్మన్నారు, లేదా క్వారీలో మేము అడిగామనుకోండి ఏంటయ్యా గొడవ చేస్తున్నాం అని మళ్ళీ అదే పోలీసులతో కేసు పెట్టిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 15న తలసేమియా బాధితుల సహాయార్థం మ్యూజికల్ నైట్ నారా భువనేశ్వరి. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడల అవసరం. సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. డివిజన్ ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చేస్తాం. తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.